నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రొటీన్గా చేసే ప్రాసెస్ కాకుండా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా కోడిగుడ్డు గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్, చపాతీ, పూరి, పుల్కా దేనికైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ సాజీరా, ఒక 2 లవంగాలు, ఒక 5 మిరియాలు, ఒక 2 యాలకులు, ఇంకా కొద్దిగా జాపత్రి, కొద్దిగా మరాఠీ మొగ్గ, ఇవన్నీ మీ దగ్గర ఉన్న మసాలాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టి మసాలాలన్నిటివి మాడకుండా అటు ఇటు కలుపుతూ దూరగా వేయించుకోండి. ఇందులో మీ దగ్గర ఏ ఒక్క మసాలా లేకపోయినా స్కిప్ చేసి మీ దగ్గర ఉన్న మసాలాలతోని చేసుకోవచ్చు. ఇలా దోరగా వేయించుకోండి, అటు ఇటు కలుపుతూ. ఇవన్నీ వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసి ఇవి చల్లారేంత వరకు ఇలా చల్లారబెట్టుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 7 కోడిగుడ్లని ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఇవి పులుసులో వేసినప్పుడు పులుసు ఈ గుడ్ల లోపలికి వెళ్ళి గుడ్లు అనేటివి మనకు చాలా రుచిగా వస్తాయి, చప్పటి టేస్ట్ రాకుండా. దీనిపైన ఇలా వైట్ కలర్ ఏదైనా ఉంటే లేయర్ లాగా ఉంటే అది తీసేసి ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 2 టమాటాలని ఇలా ఉడికించి తీసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ పోసి ఒక 2 టమాటాలను బౌల్లోకి వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మనకి ఇలా పొట్టు అనేది ఈజీగా వచ్చేసింది. మీకు ఇష్టమైతే పొట్టు తీసి మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే పొట్టుతో కూడా మిక్సీ పట్టించుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్క పొట్టు తీసి వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి ఇందులోకి వేసుకోండి. ఇందాక మసాలాలు మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఇందులోకి వేసి మసాలాలు కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఆల్రెడీ ఒక 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకు సూపర్ టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఇంకా ఇందులోకి మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. మనం వాటర్తో సహా ఇందులోకి వేసి ఇది మెత్తటి పేస్ట్ అయ్యేలాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇదిగో చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా కావాలి. ఇలా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక్క పావు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ ప్యాన్కి అంటేలాగా ఇలా టిష్యూతోని స్ప్రెడ్ చేసుకోండి. మామూలుగా మనం టిష్యూ లేకపోతే చేయితోని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. అన్ని సైడ్లు ఆయిల్ అనేది అప్లై అవుతుందన్నమాట ప్యాన్కి. ఇలా గుడ్లని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఇవి కొంచెం లేయర్ అంతా కొద్దిగా గట్టి పడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా స్పూన్తోనైనా కలుపుకోవచ్చు, మామూలుగా లైట్గా. ఎందుకంటే ఘాట్లు ఉన్నాయి కాబట్టి స్పూన్తో కలిపితే ఒక్కొక్కసారి అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీకు అవసరమైతే ఇలా నేను ఇందాక ఇలా అటు ఇటు ఉప్పుతూ ఫ్రై చేసుకున్నాను కదా, అలా అయినా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన ఆ ఎగ్స్ అని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. కర్రీ కోసం 3 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దాదాపు మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలిపితే అందులో ఉన్న మసాలాలో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలో ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలు అనేటివి నేను మామూలుగా నా క్వాంటిటీ ప్రకారం నేను చెప్పాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కూడా మసాలాలు పెంచి చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి ఈ ఉప్పు, కారం కూడా ఈ మసాలాకు పట్టేలాగా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ కారంలో ఉన్న పచ్చిదనం కూడా పోయి ఈ కారం అంతా మసాలాలో కలిసిపోయి ఇలా ఆయిల్ పేరే అంతవరకు ఇలా కలిపేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ కప్పులో మసాలా మిగిలిపోతుంది కదా, అందులో వాటర్ పోసుకొని ఆ మసాలా వేస్ట్ కాకుండా ఇందులోకి పోసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా మీ దగ్గర ఉన్న గుడ్లన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసేయండి. ఈ గుడ్లకన్నిటికీ కూడా మసాలా అన్ని సైడ్లు పట్టేలాగా ఇలా తిప్పుతూ ఇట్లా కలుపుతూ
కలిపేసుకోండి. ఎందుకంటే మసాలాలు అనేటివి గుడ్లకన్నిటికీ పట్టాలి కాబట్టి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని దాదాపు ఒక 15 నిమిషాల వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల గుడ్లకు మంచిగా మసాలా పట్టుకుంటుంది. మనకు సూప్ గ్రేవీ కూడా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని 1 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి మనం ఇలా కలిపేసుకొని ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇంతే సింపుల్. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే డిఫరెంట్ మెథడ్లో డిఫరెంట్ స్టైల్లో కోడిగుడ్డు మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక్కసారి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ ప్రాసెస్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.